దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. ఈసారి గ్రూప్ 1 మెయిన్స్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దాని మీద ఒక ఎస్టిమేట్ చెప్తాను. అంటే సమ్ నెంబర్ కాకుండా దానికి బిహైండ్ దట్ మై క్యాలిక్యులేషన్స్ చెప్తాను. సో మీరు ఒకవేళ ఆ క్యాలిక్యులేషన్తో అగ్రి అయితే కావచ్చు, లేకుంటే మీకన్నా చిన్న డీవియేషన్ నేను చెప్పిన దానికంటే అనిపిస్తే అది చేసుకుంటే మీకు కూడా ఒక ఫిగర్ వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ గ్రూప్ 1 మెయిన్స్ 2017. అది బేస్ పాయింట్ తీసుకున్నాను నేను. సో అప్పుడు ఓసీ పోస్టులు ఒక 28 ఉన్నాయి, టోటల్ 78 ఉన్నాయి. సో 1:2 రేషియోలో తీసుకుంటే 56th పొజిషన్లో ఎవరున్నారో చూస్తే 400 మార్క్స్ ఉన్నాయి వాళ్ళకి కట్ ఆఫ్. సో దాట్ ఈజ్ అవర్ బేస్. సో లాస్ట్ టైం 400 కాబట్టి ఈసారి కూడా 400 అనడానికి లేదు. ఎందుకు? అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్స్ చెప్తాను నేను. సో అడిషనల్ పోస్ట్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ అంటే లాస్ట్ టైం ఓసీకి 28 ఉంటే మెన్కి ఈసారి 53 అయినాయి. టోటల్ కూడా 78 ఉంటే 169 అయినాయి. కాబట్టి లాస్ట్ టైము మొత్తం లిస్ట్ ఉంది మన దగ్గర ఇప్పుడు. సో ఏ పేపర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎవరెవరికి రాసిన వాళ్ళందరికీ సార్ట్ చేసేసి ఉన్నాయి, అంటే హైయెస్ట్ నుంచి కిందికి. ఇంకా ఆ దాన్ని బేస్ చేసుకొని 53rd పొజిషన్లో చూడాలి. ఇప్పుడు లాస్ట్ టైం అయితే మనము 53 పోస్టులు అంటే 106th పొజిషన్ 1:2లో చూస్తే 388 ఉంది, నాట్ 400. సో అది అడ్జస్ట్ చేసుకోవాలి మనం. సో 388 కాదు, పోస్టులు పెరిగాయి కాబట్టి ఒక 12 మార్కులు తగ్గుతుంది అనుకుంటే 388కి వస్తుంది. సో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ అది. ఇంకా సెకండ్ అడ్జస్ట్మెంట్కి వస్తాను. అడిషనల్ పోస్ట్ అడ్జస్ట్మెంట్ తర్వాత 388లో ఉన్నాం కదా. ఇప్పుడు డేటా పేపర్ బిగ్ థింగ్, అది చాలా బిగ్ థింగ్. ఎందుకంటే 106 క్యాండిడేట్స్ తీసుకొని నేను టాప్ 106, బట్ యావరేజ్ చూస్తే 114.79 వచ్చింది డేటా పేపర్, అంటే 115 వచ్చింది. ఇంకా ఆల్ 106 క్యాండిడేట్స్కి టోటల్ మార్క్స్ యావరేజ్ చేస్తే 404 వచ్చింది. సో ఈ డేటా పేపర్ తీసేసామనుకో, అప్పుడు ఏమవుతుంది, 289 విల్ బి ది యావరేజ్ ఫర్ 4 పేపర్స్. అంటే ఒక్కొక్క పేపర్లో 72.25 వచ్చాయి అదర్ దాన్ డేటా పేపర్. అప్పుడే మనకి సరిపోతుంది అనమాట. 72.25 ఇంటూ 4 పేపర్స్, మళ్ళీ 115 5th పేపర్. సో దిస్ వన్ ఈజ్ నో మోర్ దేర్. కాబట్టి ఇది తీసేయాలి మనం. అది తీసేయాలా, దాని ఇంపాక్ట్ ఎంత, డిఫరెన్స్ ఎంత చూద్దాం. 115లో 72.25 తీసేస్తే 42 మార్క్స్. సో యావరేజ్ 106 క్యాండిడేట్స్కి డేటా పేపర్లో 115 కాబట్టి, వేరే వాటికి 72 కాబట్టి ది డిఫరెన్స్ ఈజ్ 42.75 యావరేజ్ వేరే వాటికి అండ్ యావరేజ్ డేటా పేపర్ డిఫరెన్స్ చాలా ఉంది. సో దిస్ వీ నీడ్ టు రెడ్యూస్ అనమాట. టోటల్ నెంబర్లో ఇది తీసేసామనుకో, ఇప్పుడు అడ్జస్టెడ్ నెంబర్కి 345.25 ఈజ్ అవర్ రివైజ్డ్ కట్ ఆఫ్ అనమాట. డేటా పేపర్ తీసేయంగా అడిషనల్ పోస్టులు వల్ల తగ్గడము, డేటా పేపర్ వల్ల తగ్గడం, 345.25కి వచ్చాం. ఇప్పుడు ఇంకొక అడ్జస్ట్మెంట్ చేద్దాం. నో గ్యాప్ బిట్వీన్ 2 ఎగ్జామ్స్. ముందు ఎగ్జామ్స్ మధ్యలో గ్యాప్ ఉన్నింది, ఈసారి గ్యాప్ లేదు. అంటే మెమరీ ప్రాబ్లం, లైక్ ఎస్పెషలీ హిస్టరీ పేపర్కి చాలా రివైజ్ చేయాల్సి వచ్చింది. అలాంటి వాటిల్లో ఇష్యూస్ వచ్చాయి. సో ఒక 5 మార్క్స్ తగ్గుతాయి దానివల్ల. మెమరీ ఆ బుక్కులు చూసి డైరెక్ట్గా అండర్లైన్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ అంతా రివైజ్ చేయలేరు కదా. సో అది తీసేస్తే 340కి వచ్చింది. ఇంకొక ఫ్యాక్టర్ చేద్దాం. తగ్గుతా వచ్చింది కదా, ఇప్పుడు పెరిగేటివి చెప్తాను. కాంపిటీషన్ భయంకరంగా పెరిగింది ఈసారి. దానికి ఒక 10 మార్క్స్ సివిల్స్ రాసేవాళ్ళు కూడా ఆపేసి ఈసారి రాశారు. కాబట్టి అది అందరూ కూడా ఇక్కడికి వచ్చేసింది కాంపిటీషన్. కాబట్టి ఎందుకు కాంపిటీషన్ పెరిగింది, మంచి నోటిఫికేషను, డీసీలు డిఎస్పీలు చాలా ఉన్నాయి, పెద్ద నోటిఫికేషన్ కాబట్టి మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి అవకాశం వదులుకోకుండా అందరూ రాసేసారు. దాంతో ఇంకో 10 మార్కులు కలిపితే 350.25కి వస్తుంది కట్ ఆఫ్. ఇంకా అన్సర్టనిటీ ఆఫ్ ది ఎగ్జామ్ టిల్ లాస్ట్ డేట్. జరుగుతుందో లేదో తెలియదు, కోర్టు కేసులు అంటారు, ఇంకా జరగదు క్యాన్సిల్ చేసేస్తారంటారు,
ఎవ్రీడే ఏ స్టూడెంట్తో మాట్లాడినా ఇదే గోల గందరగోళం ఉండింది. కాబట్టి ఒక 2 మార్క్స్ తగ్గిస్తున్నా. ఈ 350లో ఇంకొంచెం తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే లాస్ట్ 45 డేస్ సింగిల్ జడ్జ్ ఎంక్వైరీ తర్వాత కొంత క్లారిటీ వచ్చింది కాబట్టి లాస్ట్ 45 డేస్లో బాగానే చదువుకున్నారు. సో ఆ 2 మార్కులు తీస్తే 348.25. ఇంకా సో 345కి ఒక 5 తీస్తే 340 అయింది కదా, గ్యాప్ లేకపోవడం వల్ల 10 కలిపితే 350 అయింది. దాంట్లో 2 తీస్తే 348.25. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టర్ చెప్తాను, అంటే ప్రెసిషన్ ఫ్యాక్టర్. ఇంతకుముందు మేము ప్రెసిషన్ మెంటార్షిప్ ఇంతకుముందు లేకుండే, ఈసారి ఫస్ట్ టైం వచ్చింది. ఇంతకుముందు ఓన్లీ గ్రూప్ 2 వరకే చేశాము, ఈసారి ఫస్ట్ టైం చేశాం. అంటే 100 స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళలో 75 స్టూడెంట్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేశారు, అంటే 75% క్లియర్ చేశారు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో 30 పీపుల్ మెయిన్స్ క్లియర్ చేయబోతున్నారు. ఈ 75లో ఒక 10 వచ్చేసి మెయిన్ అంటే ఫైనల్ లిస్ట్లో కూడా ఉంటారనమాట. అంటే వాళ్ళకి అబవ్ 400 వస్తున్నాయి ఈజీగా. సో 30 పీపుల్ బాగా అహెడ్ ఉన్నారు. ఇంకొకటి ఏమంటే రెగ్యులర్గా ఫోకస్ చేపిస్తూ ఒక 2 ఇయర్స్ కదా, అప్పుడప్పుడు వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నాము. ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ మీద చాలా ఫోకస్ చేశాను. అంటే అదే సబ్జెక్టు నీ కంటెంట్ ఉంటే ఇంకా బాగా ఎలా రాయాలి, సో అలాంటిది ప్రాక్టీస్ కూడా చేయించాము. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ 2 ఇయర్స్గా చాలా హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు స్టూడెంట్స్, ఎక్స్చేంజ్ చేసుకున్నారు మన వాళ్ళు ఈ 100 మెంబర్స్. తర్వాత జనరల్ ఎస్సేలో చాలా మంచి ఎడ్జ్ వచ్చింది ఈసారి. సమ్హౌ ఐ ఫెల్ట్ ఇది సివిక్ సెన్స్ వస్తుందని ఒక 1 వీక్ బిఫోర్ ది ఎగ్జామ్ నేను దాని మీద ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, కంక్లూషన్ ఎలా ఉండాలి, కంటెంట్ ఎలా ఉండాలి, కొటేషన్స్, ఎగ్జాంపుల్స్ చాలా కవర్ చేశాను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఈవెన్ నౌ యూ కెన్ సీ దట్ వీడియో అవైలబుల్ ఉంది. అది నేను అందరితో వినమని చెప్పాను. 2x కాదు, సింగిల్ x, హాఫ్ xలో, క్వార్టర్ xలో చూడండి, బాగా నేర్చుకోండి అని చెప్పాను. బాగా చేశారు. ఎగ్జామ్ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సార్ మాకు చెవుల్లో వినపడింది, బాగా రాసేసామని చెప్తున్నారు. దట్ విల్ హ్యావ్ డెఫినెట్ ఇంపాక్ట్. తర్వాత ఏపీ హిస్టరీలో కూడా చాలామంది బాగా రాసామనుకుంటారు, కానీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వాడు, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అవన్నీ చూడండి అని. అది చూస్తే కొంచెం అడ్జస్ట్ అవుతుంది. కానీ ప్రెసిషన్ స్టూడెంట్స్కి ఎక్స్టెన్సివ్గా కవర్ చేసాం పాయింట్స్ అన్నీ. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహన అగ్రికల్చర్ మీద 1 ఫుల్ సెషన్ చేశాను నేను. సో అదే వచ్చింది అలాంటివి. సో అది జనరల్గా ఎక్కడ దొరకదు. దానివల్ల ప్లస్ ఎథిక్స్ ఫస్ట్ టైం వస్తుంది, కానీ మనము సివిల్స్ రేంజ్లో ట్రైన్ చేయడం జరిగింది వీడియోస్ అన్నీ ఇచ్చి. సో ఇవన్నీ కారణాలుగా కొంత దీస్ పీపుల్, దిస్ ప్రెసిషన్ టీమ్ ఈజ్ గోయింగ్ టు ఎన్హాన్స్ దిస్ కట్ ఆఫ్, పైకి లేపుతారు కొంచెం. సో ఇది అయితే ఇప్పుడు కొంతమంది 400+ ఉన్నారు కదా మా దగ్గరనే, వాళ్ళకి ఇంకా 10 పెరిగినా కానీ అది కట్ ఆఫ్ మార్చదు. ఎవరైతే 370, 360, 300లో 350లో ఉంటారో వాళ్ళకి ఎంతమంది ఉన్నారో వాళ్ళు కొంతమంది పెరుగుతారు, పైకి వస్తారు. కాబట్టి అక్కడ కొంచెం కట్ ఆఫ్ మారే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మంది ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే ఈసారి ఉంది కాబట్టి సేమ్ నడుస్తుంది. ఏది చేంజ్ ఉందో అదే హ్యాండిల్ చేస్తున్నాను నేను, బేస్ తీసుకొని వాట్ ఆర్ ది చేంజెస్. సో ఐఎమ్ సేయింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రెసిషన్ ఫ్యాక్టర్ ద 7 మార్క్స్ యాడ్ అవుతాయి. సో 348కి 7 కలిపితే 355 టార్గెట్ ఇప్పుడు రివైజ్డ్. కానీ చాలామందితో మాట్లాడుతుంటాం కదా, సమ్ కైండ్ ఆఫ్ గట్ ఫీల్, జడ్జిమెంట్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు. కాబట్టి ఇంకొక 5 కలపాలనుకుంటున్నా. ఒక 355 క్యాలిక్యులేషన్ ప్రకారం వచ్చినా నాకు తెలిసిన ఫ్యాక్టర్స్ని పెట్టిన తర్వాత మరి టూ లో అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అందరూ బాగా రాశామంటున్నారు సమ్హౌ. సో కొంచెం పెరగచ్చు, 355 కంటే పైన ఉండొచ్చు. 360 కుడ్ బి ది ఫైనల్ నెంబర్. దట్స్ మై మ్యాజిక్ నెంబర్ ఈజ్ 360. దట్స్ వాట్ ఐ ఫీల్. లెట్ మీ రైట్ ఇట్ హియర్. 360. దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్ రైట్ నౌ. అది. సో క్యాలిక్యులేషన్ లాస్ట్ టైం ఒక గ్లిచ్ వచ్చింది, అంటే క్యాలిక్యులేషన్లో చిన్న గ్లిచ్ ఉండింది, అది ఫిక్స్ చేసి ఇంతకుముందు నాకు కొంచెం ఎక్కువ వచ్చింది. ఇప్పుడు నేను రివైజ్ చేసిన క్యాలిక్యులేషన్ నెంబర్ ప్రకారం 360 ఈజ్ మై నెంబర్. సో అయితే రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి? ఫీమేల్కి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, మేబీ ఒక 10 మార్క్స్. బీసీ
అది కూడా అంతే, మరీ ఎక్కువ రాదు బీసీ వాళ్ళకి అడ్వాంటేజ్. కానీ ఎస్సీ ఎస్టీకి నేను చూసా లాస్ట్ ఇయర్ స్కోర్స్, వీళ్ళకి మంచి అడ్వాంటేజ్ వస్తుంది, చాలా మంచి అడ్వాంటేజ్ వస్తుంది. పీహెచ్ అయితే బిగ్ అడ్వాంటేజ్ ఉంటుంది బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్. అయితే ఇప్పుడు అట్లా చెప్పలేం, ఎందుకంటే లాస్ట్ టైం 311, 303 అట్లాంటి వాళ్ళకి వస్తే, ఈసారి నా స్టూడెంట్ ఒక అబ్బాయి ఉన్నాడు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, 370 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అతనికి. సో జంప్ అయిపోతుంది, అంటే ఒకరిద్దరు చాలు ఈ కట్ ఆఫ్స్ మార్చేసేయడానికి అనమాట. సో ఇంకొకరు ఎవరన్నా ఇంకా అమేజింగ్గా ఈసారి 420 తెచ్చేసుకున్నాడు అనుకో ఫిజికల్ హ్యాండ్, పైకి వెళ్ళిపోతుంది అట్లా అనమాట. అంటే ఓపెన్లో వచ్చేస్తారులే వాళ్ళు అప్పుడు. అలా కాకుండా ఇట్లా నా అభిప్రాయం ప్రకారము వాళ్ళకైతే మంచి డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ రిజర్వేషన్స్ కూడా మనం అప్లై చేసుకోవాలి, ఫీమేల్ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్స్ అన్నీ. సో అయితే కొన్ని అజంప్షన్స్ చేశాను. ఎస్ఎన్టీ, ఎకానమీ, హిస్టరీ, పాలిటీ ఈ పేపర్స్ ఉన్నాయి కదా, సేమ్ డిఫికల్టీ లెవెల్ ముందు ఎంత ఉన్నాయి ఇప్పుడు అంతే ఉన్నాయి, అది అజంప్షన్ 1. ఎథిక్స్, గవర్నెన్స్, జాగ్రఫీ కొత్తగా పెట్టారు, ఇది కూడా వీటిలాగానే ఉంటుంది యావరేజ్ అనేది ఇంకొక అజంప్షన్. ఇంకా స్కాన్డ్ పేపర్సు, ఆన్లైన్ ఎవాల్యుయేషన్ జరుగుతున్నాయి కదా, దీనివల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, దట్ ఈస్ అనదర్ అజంప్షన్. ఇంకా నో అన్టువర్డ్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా స్టూడెంట్ పాపము 4 పేపర్స్ అమేజింగ్ రాశాడు, యావరేజ్ 90 వస్తాయి 4 పేపర్స్. 5th పేపరు దారిలో యాక్సిడెంట్, వేరే పెద్ద రోడ్లో బ్లాక్ అయిపోయింటే కొంచెం 15-20 నిమిషాలు లేటుకు పోవడము, అతను అలవే చేయలేదు పాపము. అతను అస్సాంలో జాబ్ చేస్తున్నాడు, అదే పనిగా వచ్చాడు రాశాడు, కానీ చాలా ప్యాథటిక్గా జరిగింది అది అనమాట. అట్లాంటివి ఏమన్నా ఎన్ని జరిగాయి, ఇంకా ఏమన్నా లేదని అజ్యూమ్ చేసుకుంటే అది ఒక దిస్ వీఆర్ అజ్యూమింగ్ దట్. సో దట్ 1-2 ఇన్సిడెంట్స్ కాకుండా ట్యాబ్స్ కావచ్చు, ఇట్లాంటి స్పెషల్ ట్రబుల్ ఇచ్చిన ఇన్సిడెంట్ ఏమి ఉండకపోవచ్చు అనేది ఒక అజంప్షన్. ఇంకా కొంతమంది మేనేజ్ చేయలేకపోయినారు పాలిటీ పేపర్లో, ఎస్పెషల్లీ లాస్ట్ 10 మినిట్స్లో 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది నా స్టూడెంట్సే. అయితే మిగిలిన పేపర్లో బాగానే మేనేజ్ చేశారు. అలాగే ఒక అకాడమీ ఏదో ఎకానమీ పేపర్స్ గెస్ వర్క్ క్వశ్చన్స్ ఇస్తే అవి ఏవి రాలేదు. అదేమంటే దాన్ని నమ్ముకున్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. సో అది అంటే ఇట్లాంటి చిన్న చిన్నవి, దిస్ మే నాట్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ది ఫైనల్, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇట్లాంటివి జరగచ్చు, అది పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ పేపరే ఎందుకు చూసింటారు, వేరేది కూడా ఎకానమీ చూసింటారు కదా స్టూడెంట్స్, అది చూడడం వల్ల రాకపోయినంత మాత్రాన ఏమవుతుంది, అట్లాంటివి లెక్కలు దిగకూడదు. కాబట్టి ఇంకొకటి ఏమంటే ఇంకా స్ట్రేంజ్ ఏమీ జరగలేదు అనే అజంప్షన్తో వెళ్తున్నాం. ఇవన్నీ నా అజంప్షన్స్ అనమాట. ఈ అజంప్షన్స్ బేస్ చేసుకొని 360, అండ్ ఐఎమ్ హోపింగ్ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ డన్ రియలీ వెల్. I wish to see you guys for interview preparation. I can help you in interview preparation. ఈసారి చాలామంది చాలా హ్యాపీగా వెళ్ళారు, ఎక్కడెక్కడి నుంచినో, గుజరాత్ నుంచి, కాశ్మీర్ నుంచి నా స్టూడెంట్స్ వచ్చారు ఎగ్జామ్ రాయడానికి. వాళ్ళందరూ కూడా వెళ్ళేటప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉన్నాం సార్, చాలా హ్యాపీగా రాసాం సార్ అని చెప్పారనమాట. సో అది వీఆర్ హ్యాపీ దట్ ఇట్ ఆల్ వెంట్ వెల్. సో అండ్ కట్ ఆఫ్ విల్ బీ నా గెస్ వర్క్ ప్రకారం ఒక 360 రేంజ్లో ఉంటే దట్ ఈస్ ఏ గుడ్ కట్ ఆఫ్ టు రియలీ క్లియర్. చాలామంది క్లియర్ చేసింటారా అనుకుంటున్నా. అండ్ దెన్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. మీకు ఏమైనా టెస్ట్ సిరీస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మెంటర్షిప్ కావచ్చు, Group 1, Group 2, ఇప్పుడు Group 2 మీద ఫోకస్ చేస్తున్నాను, Group 1 ఇప్పుడే అయిపోయింది కాబట్టి. సో దానికి మెంటర్షిప్ స్టార్ట్ చేసాం. కావాలనుకుంటే 810101405060 కాల్ చేయొచ్చు మీరు. 85 నా పర్సనల్ నెంబర్, దానికి మీరు కాల్ 80%లో చేయకండి, వాట్సాప్ చేయండి అంతే. వాట్సాప్ చేస్తే నేను ఇమ్మీడియట్గా మీకు కాల్ బ్యాక్ చేస్తాను. సో మా PressionAcademy.inలో రిజిస్టర్ చేసుకుంటే ఫ్రీగా టెస్టులు కొన్ని రాసుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు మీరు. ఓకే, విత్ దిస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.